దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. దాదాగిరి చేశాడా? అటువంటి వానికి ఏదైతుందో బట్టి విక్రమార్క మంత్రి రికమెండ్ చేస్తున్నాడు. సార్ ఒక వెల్మ ఉండగా ఒక వెల్మ ఎట్లయితే సార్, ఇక ఇద్దరు బ్రదర్స్ వివేక్, గడ్డం వివేకు, గడ్డం వినోద్, మేమే ఇల్లు ఇచ్చినాం ఇందిరాగాంధీకి, మా ఇల్లు ఇచ్చినాం. ఇల్లుది ఇంపార్టెంట్, మీరు కట్ చేయకండి దయచేసి సార్. 72లో ఆయన తెలంగాణ ప్రజాసమితి 71 ఎన్నికైన తర్వాత 10 మంది విలీనమైన తర్వాత సిద్దిపేట నుంచి ఎన్నికయ్యాడు. 67, 71, 77. 71లో అయిన తర్వాత 10 మంది, 14 ఎంపీలు. అప్పుడు 77లో 15 అయింది, 2009లో 17 అయింది. డీలిమిటేషన్ లో పాపులేషన్ 10 మంది విలీనమయ్యారు. కాంగ్రెస్ 3, ఒకరు సిపిఎం 14లో. 13 మందిలో ఏకైక మంత్రి తెలంగాణను అమ్ముకున్నందుకు వెంకటస్వామి, డిప్యూటీ మినిస్టర్ రీహాబిలిటేషన్. ఆయనకు 24 అక్బర్ రోడ్ అలాట్ అయిందండి మంత్రిగా. ఇప్పుడు ఏదైతే ఏఎస్ ఆఫీస్ ఉందో అది 77 వరకు ఆయన మంత్రి ఉన్నాడు. 77లో లోక్సభ అయింది. మళ్ళీ అయినాక అది ఖాళీ చేయలే. 78లో కాంగ్రెస్ అయి కేంద్రంలో జనతా ప్రభుత్వం, ఇక్కడ ఎన్నిక వచ్చింది. 72 తర్వాత 78 కదా, 6 ఏళ్ళు అయింది కదా. అక్కడేమో 71 6 ఏళ్ళు చేసేది కనుక 77 ఎన్నిక అయింది. ఇక్కడ కర్ణాటకలో జనవరి 1కు కాంగ్రెస్ అయి స్ప్లిట్ అయింది. ఆవు దూడ పోయి చేయి గుర్తయింది. ఫిబ్రవరి 25 ఎలక్షన్ అయింది. 25 ఎలక్షన్కి 27 కౌంటింగ్ అయింది. 6 చీఫ్ మినిస్టర్ అయ్యాడు చెన్నారెడ్డి గారు. ఆ క్యాబినెట్ లో ఇతను హాషం ఎంపీలుగా ఉండి మంత్రులు అయ్యారు. జూన్లో ఎమ్మెల్సీ అయ్యారు. అయినాక రాజీనామా ఇచ్చారు. ఇస్తే తర్వాత బై ఎలక్షన్ అయింది. ఇక్కడ శివశంకర్, అక్కడ నంద్యాల అయ్యాడు. ఆయన ఇచ్చింది ఎప్పుడంటే, ఇల్లు ఎప్పుడంటే ఆయన అలాట్మెంట్ జూన్ వరకు ఆయన పేరు మీద ఉంది ఇల్లు. జూన్ అంటే ఎంపీ ఎప్పుడు రాజీనామా ఇచ్చిండు? జూన్లో ఇచ్చిండు కనుక ఎమ్మెల్సీ అయినాక. జనవరి 1కు ఐ ఫామ్ అయింది. ఫిబ్రవరి ఎలక్షన్ అయింది. ఆ 3 నెలలు మాత్రమే ఆ ఇల్లు వాడుకున్నారు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ తర్వాత 5 నెలల తర్వాత అది ఏఐసిసికి అలాట్ చేయించుకున్నాడు 24 అక్బర్. ఆయన జాగీరా అన్న, వీళ్ళ నాయన జాగీరా అక్కడ, విశాఖ ట్రస్ట్ కట్టింది అక్కడ, లేకపోతే వీళ్ళ తాత ముత్తాత ఏమైనా సంపాదించిందా? ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ హౌస్. అరే ఈరోజు మేము ఇల్లు ఇచ్చినాం, మా ఇల్లు ఇచ్చినాం. మా ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ కాలేజ్ పోయి ఆయన సభలో చెప్పుడు, కాకా వాళ్ళు ఇల్లు ఇచ్చిండు ఏఐసిసికి. ఇల్లు ఎక్కడదయ్యా? ఆయారాం గయారాం 3 పార్టీలు మారిండు మీరు. ఈరోజు ఆయన మంత్రి కావాలంటాడు. ఆల్రెడీ బట్టి విక్రమార్క మాల, ఒక రాజ నరసింహనుడు ఐజిటిస్గా మాదిగా పాపులేషన్ ఈజ్ మోర్ తెలంగాణ. వాళ్ళకి అన్యాయం జరిగింది, ఎంపీలు అన్యాయం జరిగింది. ఇలా మంత్రివర్గం ఆయనకు మాలకిస్తే మాదిగా 2 ఎస్సీలు అయినాక బీసీలు ఎక్కడికి పోవాలి సార్? బీసీలు ఎక్కడ పోవాలి? జిల్లాలు రిప్రజెంట్ నిజామాబాద్ లేదు, ఎవరిని చేయాలి జిల్లాలో? రిప్రజెంట్ లేదు జిల్లాలో. ఇలా హైదరాబాద్లో ఎవరు ఉన్నారు? రెడ్డి సాబులు ఎలక్ట్ అయింది కదా ఇద్దరు. ఒక ఆయనేమో మల్లిరెడ్డి రామరెడ్డి, ఇంకో ఆయన రామ్మోహన్ రెడ్డి, ఇంకో ఆయన తాండూరు. 3 రెడ్డిలే కదా. ఎవరు ఎందుకు చేయాలి? కడమోలు టీఆర్ఎస్ వాళ్ళు కదా, కాంగ్రెస్ వాళ్ళు కాదు కదా. యాదవ్ చేయాలంటే టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చింది కదా. తో కాంబినేషన్ కలవడం లేదు. మంత్రివర్గ కూర్పు ఈ 6గురిలో బీసీ రావాలి, ఎస్సీల మాదిగా రావాలి. తో నాకు కమిటీ అయింది, హైకమాండ్ కమిటీ అయింది, మంత్రి ఇస్తామని. రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి ఇస్తామని చెప్పిండు మొదలు. నేను గెలిపించుకుంటే లోక్సభ ఆయన మంత్రి. దీంట్లో ఏదైతుందో ఈ 6గురిని అడ్జస్ట్ చేయలేక కూడా హైకమాండ్ సతమత పడుతుంది. ఉత్తమ్ కుమార్ ఒక రికమెండ్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు కాంబినేషన్ కావాలంటున్నాడు. బట్టి విక్రమార్క గారు హరిజన బలహీన బడుగు వర్గాల నాయకుడు. ఆయన ఎవరిని రికమెండ్ చేస్తాడు? ఒక చీటర్, ఒక జూద గృహాలు నడిపినోడు. అటువంటి ప్రేమ్ సాగర్ పెట్టి పోషిస్తుడు. ఇలా ఏమంటారు అంటే మన రాక్షసుడు ఉంటుంది కదా, లంక దహనం చేస్తుండు. మంచిగా లంక దహనం చేస్తున్నాడు. మొత్తం ప్రజలంతా విసిగిపోయింది. మొత్తం అతనే అన్ని డిపార్ట్మెంట్లు. పోలీసు వాళ్ళు కళ్ళు చెవులు మూసుకున్నారు అంతే. కమిషనర్ రామగుండం కింద వస్తుంది. ఆయన దగ్గర పోయి రిప్రజెంట్ చేస్తే ఒక లీడర్ 5 ఉంటారు అంతే. నేనేం చేయలేను, అసహాయాన్ని. మున్సిపల్ చైర్మన్ వాళ్ళ పార్టీ వాడే లేదు, మున్సిపల్ ఆయనే, రెవెన్యూ ఆయనే, ఎవ్రీథింగ్ శాసనము ఆయనే. శాసనం మీడియాకి చెప్తుండండి, తడిపాడు ఎవడు పెట్టాలి, రౌడీ షీటర్ ఎవడు పెట్టాలి అని. ఏంటండి, ఒక శాసనసభ్యుడే ఉండి ఇవాళ జూదగృహం చెప్పిండు.
నువ్వు లాస్ అయినావు కదా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా, నడుపు. దమ్ము కలేజా ఉందా నీకు? చిరాన్ ఫోర్ట్. ఈ రోజు నేను ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ చెప్తా, నేను నష్టపోయినో నేను నెంబర్ 1 ఈ రాష్ట్రంలో. 700 కోట్లు నష్టపోయినట్టు. ఏం ట్యాక్స్ కట్టిండే అంత ముందు 5 ఏళ్ళు జూదగురం నడిపి? ఏం నడిపిండే? అది ఓనర్ క్లబ్, సొసైటీ క్లబ్ కాదు. ఓకే. పొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలు లంచ్ డిన్నర్, రాత్రి గానా బజానా. దాంట్లో గానా బజానా, కవాలీలు, గానా బజానా. సిగ్గుండాలే. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏదైతుందో అటువంటి వాళ్ళను, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు ఏదైతుందో కొంచెం క్యారెక్టర్ ఉంది అనుకుంటున్నారు, అటువంటి దుర్మార్గులు ఏదైతుందో రికమెండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి సార్? ఇవన్నీ వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి కదా, వేగులు ఉన్నారు కదా సార్. ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు మంత్రి అంటుండు, మదన్ మోహన్ రావు నేను మంత్రి అంటుండు, నేను రాహుల్ గాంధీ కంట్రిబ్యూట్ చేసిన అని. ఆయన గురించి ఈయన కంప్లైంట్ ఇస్తుండు, ఇంకో గురించి ఇంకో ఆయన కంప్లైంట్ ఇస్తున్నాడు. ఇవన్నీ కట్టలు చేరినాయి. అందుకోసమే రేవంత్ రెడ్డి గారికి ఇబ్బందిగా మారిందనేది నాకుండే అభిప్రాయం. నాకుండే వాస్తవం. రైట్.